అంటే ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు దీని మీద మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంది సార్. ఖచ్చితంగా ప్రజాబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అసెంబ్లీకి సంబంధించి ఏదో ఒక టైం పీరియడ్లో ఇన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కనీసం వాళ్ళు ఇంత టైం స్పెండ్ చేయాలనో, లేదంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడా కూడా అసెంబ్లీ గేట్ దొక్కిన పరిస్థితి కూడా ఇక్కడ కనపట్లేదు. కేవలం ప్రమాణ స్వీకార సమయంలో వచ్చారు, ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. సో ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు అసలు అసెంబ్లీని టచ్ అయిపోతే అసెంబ్లీ రూల్స్ కు భిన్నంగా వాళ్ళు ఉన్నట్టే కదా. అలాంటి క్వాలిఫికేషన్స్, అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొని కూడా రద్దు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, నైతికత వేరు, రూల్స్ వేరు. మనం ఇప్పుడు మీరు ప్రశ్న అంతా నైతిక విలువల కింద వస్తుంది. అంటే ఒక శాసనసభ్యుడు బాధ్యత కదా, ఒకసారి శాసనసభ ఎన్నికైన తర్వాత శాసనసభకి వెళ్ళాలి, హౌస్ కమిటీలో ఉండాలి, క్వశ్చన్స్ వేయాలి, వినాలి, శాసనసభ ప్రొసీడింగ్స్ పాటించాలి. ఇవన్నీ కూడా సాంప్రదాయం, అవన్నీ కూడా బాధ్యత. నైతికంగా ఒక సభ్యుడి యొక్క బాధ్యత. రూల్ ఏంటి అంటే ఎగ్గొట్టడం రూలా అంటే ఎగ్గొట్టడం కూడా రూల్ లేదు. ఇదేదో కొత్త పరిస్థితి. ఇప్పుడు మనకు భారతదేశ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఇది లేవు. అంటే శాసనసభ నేను రాను అని చెప్పేది లేదు. మనకన్నా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా రావడం మొదటి సభకు పోయినాడు. ఆ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడికి కొద్ది నేను రానంటున్నాడు. అది చర్చనీయాంశం అవుతుంది. కానీ అశోక్ గారు బేసిక్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. ఉదాహరణకు మనకు నందమూరి తారక రామారావు గారు శాసనసభను బాయ్కాట్ చేశాడు. నేను ప్రజల్లోకి వెళ్ళిపోతాను, ప్రజా తీర్పుతో వస్తానన్నాడు. అప్పుడు ఎందుకు శాసనసభ స్పీకర్ అనర్హత పిటిషన్ వేయలేదు? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, అప్పుడు ఒక సమస్య వచ్చింది. అప్పుడు పెద్ద సమస్య రాకపోయినా కొంత చర్చనీయాంశం అయింది, అయిపోయింది. ఆయన శాసనసభ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు మన అసెంబ్లీకి మన మహాపాదయాత్ర, ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాపురం మన మన చేవెళ్ళ టు ఇచ్చాపురం చేసినప్పుడు ఆయన శాసనసభ పోలేదు కదా. అవును, ఆయన బాయ్కాట్ చేసి కూడా ఆయన మన రాష్ట్రంలోనే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎపిసోడ్లు ఉన్నాయి. కొత్త ఎపిసోడ్ కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో వెళ్ళలేదు, దాదాపు 1.5 years. చంద్రబాబు నాయుడు గారు 2.5 ఏళ్ల పాటు వెళ్ళలేదు. అయితే వాళ్ళు ఏం చెప్తారు, మా శ్రీమతి గారిని మమ్మల్ని అవమానించారు కాబట్టి మా శాసనసభ్యులంతా వస్తారు, నేను వ్యక్తిగతంగా దీన్ని తీసుకుంటాను కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తాను, ఇవన్నీ చెప్తాను, మళ్ళీ తిరిగి మంచి సభగా మార్చుకొని ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పి ఆయన సవాల్ చేశాడు, శాసనసభలో చెప్పాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా శాసనసభలో చెప్పలా, బయట చెప్తాను నేను రానని. శాసనసభలోనే చెప్పాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగాని ఈ సభలో అడుగు పెడతానన్నాడు. అదేమి హక్కు కాదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడాలి సార్ మనం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేశారు, ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేయాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి 24 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు తరచుగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అక్కడ అచ్చెన్నాయుడు దాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళట్లేదు కదా, అదే పాయింట్. అది కూడా నైతిక అంశమే. ఉదాహరణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మాట అన్నారు. సరే, మా చంద్రబాబు నాయుడు గారు రాలేదండి, శాసన మండలి ఏదో జరిగినట్టుంది ఆ చర్చ. మా చంద్రబాబు గారు ఈ ఒక ప్రత్యేక పరిస్థితి అనేది సమాజం కూడా గౌరవించింది ఆయన్ని, కానీ రూల్స్ గౌరవించు. ఉదాహరణకు నన్ను అవమానించారు అంటే సభ బాయ్కాట్ కాదు కదా, స్పీకర్ కంప్లైంట్ చేసుకుని పరిష్కరించుకోవాలి కదా. అనుమానించిన అందరూ బాయ్కాట్ చేయలేరు కదా. దాని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి, మిగతా సభ్యులు రావచ్చు కదా అంటారు. ఓకే అంటే పర్మిషన్ ఇస్తున్నారా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రాకపోతే పర్వాలేదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ రూల్స్ వర్తిస్తాయో, ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ మంత్రులకి సమయంలో కొంత ప్రొవిజన్స్ ఉంటాయి. వాళ్ళ హద్దులు మాట్లాడినప్పుడు అంతే తప్ప ముఖ్యమంత్రి నుంచి సాధారణ సభ్యులకు ఏ రూల్స్ సభ్యుడిగా ఉన్నప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి, ఆయన నాయకుడు, ప్రజానాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ఆయన రాకపోతే పర్వాలేదు కానీ మిగతా 10 మంది మీద యాక్షన్ తీసుకుంటారు, అది కుదరదు. ఈ హాజరు అవ్వడం, హాజరు కాకపోవడం, ఇట్లాంటి రూల్స్ విషయంలో నాయకుడికి ఏదైతే వర్తిస్తాయో సభ్యుడికి అదే వర్తిస్తాయి. కానీ ఒక డిబేట్ కి అవకాశం తెలుగుదేశం ఇస్తాం. ఏమని, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినా సభ్యులు వస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయినా సభ్యులు రావచ్చు కదా. చంద్రబాబు గారు వెళ్ళిపోవడానికి లాజిక్ ఏంటి? తనను అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి లాజిక్ ఏంటి? ప్రతిపక్ష నాయకుడుగా నన్ను గుర్తిస్తే అంటే మేము ఓట్లు ఉన్నాయి, అన్నిటికన్నా మించి శాసనసభలో మేము ఒకరే కదా అపోజిషన్, మైక్ వస్తుంది మాట్లాడడానికి, కాబట్టి ఆయన నేను రాను అంటున్నాడు. అంటే ఈయనకి మైక్ రాకపోతే మిగతా సభ్యులకు వస్తుందా? ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తిస్తే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష గ్రూప్ కి ఆయన ఫ్లోర్ లీడర్ గుర్తించారనుకోండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏదైనా సమయం, ఉదాహరణకు ఫైనాన్స్ బిల్లు జరుగుతుంది కదా అశోక్ గారు, అప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడను, నా పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్ర గారు మాట్లాడుతూ ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి కూడా ఇవ్వాలి. కాబట్టి సభ్యులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతిపక్ష హోదాని ఇవ్వడం అంటే పార్టీకి ఇవ్వడమే, గ్రూప్ కి ఇవ్వడమే, పార్టీకి కాదు. ఆ గ్రూప్ లీడర్ కి ఎట్లా వర్తిస్తుందో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది ఒక లాజిక్, ఆయనది ఒక లాజిక్. కాబట్టి ఇదంతా ఎమోషనల్ గా మాట్లాడుకునే విషయాలే తప్ప ఇది ప్రజల్లో తేల్చుకోవాల్సిన విషయాలే. అంటే ప్రజల్లో మీరు ఎన్నుకున్న శాసనసభ్యుడు సరిగ్గా పనిచేయట్లేదు, సభకు రాడు అని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పి వచ్చే ఎన్నికల్లో ఈ సభ్యులు మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ వీళ్ళు ఎత్నేస్తారు, అటు ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ రాడా అని ప్రజల్లో ఎమోషనల్ గా తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ చేయొచ్చు. అయితే ఎప్పుడు సాధ్యం అవుతుంది? అసెంబ్లీ బాగా జరగాలి. అసెంబ్లీ మీద అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్ప ఇవన్నీ రావని వాతావరణం రావాలి. ఇవన్నీ నంబర్ ఆఫ్ ఇష్యూస్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి.